నియోజకవర్గంలో గ్రూపుల గోల ఎక్కువైంది. ఒకరంటే ఒకరికి పడదు. ఆధిపత్యం కోసమో లేదంటే అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికో ఏమో తెలియదు కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందట. ఇలా గ్రూపులు కట్టి పార్టీని ప్రజల్లో పలచన చేస్తున్నారని అధినేత ఆగ్రహించారట. పరిష్కారం కోసం సీరియస్ యాక్షన్ తీసుకున్నారట. మరి ఇప్పటికైనా అక్కడ మార్పు వచ్చేనా? అధినేత ఆదేశాలను పాటిస్తారా? ఇంతకు ఏంటా నియోజకవర్గం? రాజకీయాల్లో ఆధిపత్య పోరు సహజం. ప్రత్యర్థుల మధ్య మాత్రమే కాదు, ఒకే పార్టీలోని వారి మధ్య కూడా ఆధిపత్య పోరు ఉంటుంది. ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓర్వలేని పరిస్థితులు రాజకీయాల్లో కనిపిస్తాయి. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయట. నేతలు గ్రూపులు కట్టడంతో క్యాడర్ అయోమయంలో పడిందట. దీంతో పార్టీ ప్రజల్లో పలుచన అవుతుండడంతో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. పవన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, రాష్ట్ర స్థాయి పార్టీకి అధ్యక్షుడు. పైగా ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దాంతో ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. గతంలో దశాబ్దాలుగా నోచుకొని అనేక కార్యక్రమాలను తన హయాంలో నిధులు భారీగా ఇచ్చి మరీ సాకారమయ్యేలా చూస్తున్నారు. అలా తన పదవీ కాలంలో పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా చేయాలని తపన పడుతున్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా చేయాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు చూసుకుంటున్న వేళ పిఠాపురం జనసేనలో వర్గపోరు కలవరపెడుతుందని అంటున్నారు. అక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్ అలాగే లోకల్గా ఉండే కీలక నాయకులు ఇలా ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి ఉందట. ఎవరూ ఎవరితో కలవడం లేదట. ఇప్పటికే అక్కడ పవన్ బంపర్ మెజార్టీతో గెలిచారు. ఈ గ్రూపుల వలన పార్టీ కేడర్లోనే కాదు, ప్రజల్లో కూడా అసహనం వచ్చే ప్రమాదం ఉంది. దీంతో పవన్ అప్రమత్తమయ్యారట. ఒక కమిటీని నియమించారట. ఈ క్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావులను ఆ కమిటీలో నియమించారు. అలా ఆ కమిటీ ఇక మీదట ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. పిఠాపురంలో పార్టీ కార్యకర్తలందర్నీ ఈ కమిటీ కోఆర్డినేషన్తో పార్టీని ముందుకు తీసుకుని వెళ్తుందని చెప్తున్నారు. ఎలాంటి వర్గ పోరుకు పొరపచ్చాలకు తావు లేకుండా చూడాలని కూడా అధినేత ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరి జనసేన ఇక మీదటైనా వర్గపోరుని మరిచి అంతా ఒక్కటిగా ముందుకు సాగుతారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే అధికారం ఉన్న చోటనే ఆధిపత్య పోరు ఉంటుంది. నాయకులందర్నీ కలపడం ఒకెత్తు మాత్రమే, వారందరి చూపు ఒకే వైపు ఉందా లేదా అన్నదే అసలైన కసరత్తని అంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ భారీ మెజార్టీతో గెలిచారు. పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు ఇంతలా వినిపిస్తుందంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఒక్క పిఠాపురం నియోజకవర్గం జన సైనికులే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు బైకులపై, కార్లపై స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. పిఠాపురం పూర్తిగా జనసేనకు అడ్డాగా మారిపోతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో గ్రూపులు అంటే ఖచ్చితంగా ఇబ్బందే. అందులోనూ అధ్యక్షుడి నియోజకవర్గం. అటువంటి చోట ఎంతో జాగ్రత్త అవసరం. ఇక పిఠాపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో జనసేన ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్య పోరుతో గ్రూపుల గలాటా ఉందట. అటువంటి చోట్ల కూడా దృష్టి పెట్టి గ్రూపుల సమస్యలను పరిష్కరించాలని పార్టీ కేడర్ కోరుతోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి జనసేన ఒక ప్రబలమైన శక్తిగా ఎదగడమే కాకుండా పొత్తులో దాదాపు 60కి పైగా టిక్కెట్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అధికార పక్షమే అయినా ప్రతిపక్ష హోదాకు దక్కాల్సిన సీట్ల కంటే ఎక్కువే ఉన్నాయి జనసేనకు. వైసీపీని వెనక్కు నెట్టేసిన జనసేన భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగనుంది. ఈ తరుణంలో గ్రూపుల గోల ఉంటే ఇబ్బందిగా మారుతుంది. అందుకే
తమ తమ నియోజకవర్గాల్లో కూడా పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా ఆధిపత్య పోరుతో వెలిసిన గ్రూపుల సమస్యను త్వరగా పరిష్కరించాలని కేడర్ కోరుతోంది. మరి పవన్ ఏం చేస్తారో అన్నది చూడాల్సి ఉంది.